పదును లేని కత్తి, గుళ్ళు లేని పిస్తోలు. 5వ భాగం. విశ్వం కారెక్కి టాక్సీ స్టాండ్ దగ్గర దింపేయండి చాలు అని అన్నాడు. ఓ అలాగే అని అతను డ్రైవ్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా విశ్వం ఆఫీస్కెదురుగా ఉన్న ఇంకో ఆఫీస్ వసారాలో డిటెక్టివ్ యుగంధర్ కూర్చొనున్నాడు. ఆఫీస్ యజమానితో మాట్లాడి తను కానీ తన అసిస్టెంట్ రాజు కానీ అక్కడ కూర్చునేందుకు ఏర్పాటు చేశాడు. తన కారు ఆ ప్రాంతాల్లో ఆపితే తనన్నెవరైనా గుర్తుపట్టవచ్చని ఓ స్నేహితుడి అంబాసిడర్ తెచ్చుకున్నాడు. జుట్టు నెరిసిపోయినట్టు కనిపించడానికి తెల్ల రంగు వేసుకున్నాడు. రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు పెట్టుకున్నాడు. ఒత్తుగా మీసాలు అతికించుకున్నాడు. ఆ వేషంలో ఉండగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు చూసినా గుర్తుపట్టలేడు. కాకి నిక్కరు, కాకి షర్టు వేసుకున్న మనిషి సైకిల్ మీద వచ్చి సైకిల్ విశ్వం ఆఫీస్కి ఎదురుగా ఆపి సైకిల్ వెనక కట్టిన పనిముట్ల సంచి తీసుకొని విశ్వం కారు దగ్గరకు వెళ్లడం యుగంధర్ చూశాడు. ఆ మెకానిక్ కార్ కిందకి దూరి 5 నిమిషాల తర్వాత కార్ కింద నుంచి బయటకు వచ్చి సైకిల్ దగ్గరకు వెళ్ళాడు. పనిముట్ల సంచి హ్యాండిల్కి తగిలించి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అతను సైకిల్ ఎక్కగానే యుగంధర్కి అనుమానం కలిగింది. విశ్వం కార్ రిపేర్ చేయడానికి విశ్వం పిలిపించి ఉంటే రిపేర్ చేసే ముందు కానీ రిపేర్ చేసిన తర్వాత కానీ విశ్వాన్ని కలుసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? తను సరిగ్గా రిపేర్ చేసింది లేనిది పరీక్ష కూడా చేయలేదు. విచిత్రంగా ఉందే. ముందే తనకు అనుమానం కలిగి ఉంటే ఆ మెకానిక్ని ఆపేసేవాడు. కానీ సైకిల్ ఎక్కి పక్క సందులోకి వెళ్ళిపోయిన ఆ మెకానిక్ని ఇప్పుడు తను వెంబడించి పట్టుకోవడం సాధ్యం కాదు. వెళ్ళి విశ్వం కారుని పరీక్ష చేద్దామా అని అనుకున్నాడు. కానీ అది వివేకమైన పని కాదని, తన ఉనికి ఎవరికీ తెలియకూడదని యుగంధర్ అక్కడే కూర్చొనున్నాడు. కాసేపటికి విశ్వం ఆఫీసులో నుంచి బయటకు రావడం, కార్ ఎక్కడం, కార్ స్టార్ట్ కాకపోవడం చూసి యుగంధర్ అంబాసిడర్ కారెక్కాడు. ఓ ఫోర్డ్ కార్ విశ్వం పక్కకు వచ్చి ఆగడం, విశ్వం ఆ కార్ ఎక్కడం చూసి యుగంధర్ ఆ కార్ను వెంబడించాడు. ఇదిలా ఉండగా మీ పేరు అని విశ్వం అడిగాడు. మాణిక్యం అని అతనన్నాడు. విశ్వానికి మాణిక్యాన్ని ఎక్కడో చూసినట్లున్నది. ఈవేళ త్వరగా ఇంటికి వెళ్తున్నట్లున్నారే అని మాణిక్యం విశ్వాన్ని అడిగాడు. అవును, చిన్న పనున్నది, మళ్ళీ ఆఫీస్కి రావాలి అంటూ విశ్వం స్టీరింగ్ వీల్ పక్కనున్న అద్దంలో చూశాడు. తన మొహం అద్దంలో కనపడగానే మాణిక్యాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించడానికి కారణం తెలిసింది. మాణిక్యానికి తనకి చాలా పోలికున్నది. ఇటు కుడివైపు తిప్పండి, టాక్సీ స్టాండ్ దగ్గరలో ఉన్నది అని విశ్వమన్నాడు. మాణిక్యం నవ్వుతూ కార్ స్పీడ్ పెంచాడు. ఒక చెయ్యి మాత్రం స్టీరింగ్ వీల్ మీద ఉన్నది, రెండో చేతిలో పిస్తోలున్నది. ఇటు నా చేతి వైపు చూడు అని మాణిక్యం అన్నాడు. విశ్వం చూశాడు. మొహం పాలిపోయింది. ఏమిటిది అని అడిగాడు. ప్రాణం మీద ఆశ ఉంటే కిక్కురు మనకుండా కూర్చో అని మాణిక్యం అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని విశ్వం అడిగాడు. మాణిక్యం నవ్వి నా ఉత్తరం అందలేదా అని అడిగాడు. ఎవరు నువ్వు అని విశ్వం కంగారుగా అడిగాడు. మాణిక్యమని చెప్పానుగా అని అతను నవ్వాడు. ఇదిలా ఉండగా యుగంధర్ 50 గజాల వెనక ఆ ఫోర్డ్ కార్ని వెంటాడుతున్నాడు. వెనక అద్దంలో నుంచి విశ్వము, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను కనిపిస్తున్నారు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. తను అనవసరంగా విశ్వాన్ని వెంటాడుతూ ఉండవచ్చు. వాళ్ళిద్దరూ స్నేహితులై ఉండవచ్చు. కాసేపు కారులో తిరిగి ఏ హోటల్కో వెళ్ళి కాఫీ తాగి ఇద్దరూ తిరిగి ఆఫీస్కి వచ్చేయవచ్చు. తన శ్రమ వృధా కావచ్చని యుగంధర్కి ఎందుకో అనుమానం కలిగింది. అపరాధ పరిశోధనలో ఎప్పుడూ అడుగుజాడలు, వేలిముద్రలు దొరికి కేసు అరటిపండు ఒలిచిచ్చినట్లుండదు. నిష్ప్రయోజనంగా వెంటాడడం, ఓపిగ్గా గంటల తరబడి కాపలా కాయడం ఇలాంటివి చాలా చేయాలి. ఫోర్డ్ కార్ మౌంట్ రోడ్డు మీద గిండి వైపు వెళ్తోంది. ఆ రోడ్డు మీద అట్టే కార్లు లేవు. యుగంధర్ మరింత వెనక్కు తగ్గాడు. సెయింట్ థామస్ నుంచి పూనమల్లి వెళ్లే రోడ్డుకి ఫోర్డ్ కార్ తిరిగింది. ఆ రోడ్డు మరీ నిర్జనంగా ఉన్నది. చాలా వెనక ఉంటే ఫోర్డ్ కార్ ఏ ఇంట్లోకి వెళ్లేది తెలుసుకోవడం కష్టం. అన్నీ పెద్ద పెద్ద బంగళాలు. ఫోర్డ్ కార్ ఉన్న అతనికి అనుమానం కలిగినా సరే దగ్గరగా వెళ్లడం తప్పదనుకున్నాడు యుగంధర్. పూనమల్లి కూడా దాటేశారు. రోడ్డుకి 2 వైపులా పచ్చిక బయళ్లు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇళ్లేమీ లేవు. ఫోర్డ్ కార్ స్పీడ్ పెరిగింది. యుగంధర్ కూడా స్పీడ్ పెంచాడు. ఇదిలా ఉండగా
మనల్నెవరో వెంటాడుతున్నారు. ఎవరు అని మాణిక్యం అడిగాడు. విశ్వం జవాబు చెప్పలేదు. నీకా ఉత్తరం వచ్చినట్లు పోలీసులకు రిపోర్ట్ చేశావా అని మాణిక్యం అడిగాడు. మాణిక్యాన్ని బెదిరిస్తే తను తప్పించుకోవచ్చునని అవును డిటెక్టివ్ యుగంధర్కి చెప్పాను. ఆ ఉత్తరం రాసిన మనిషిని పట్టుకుంటానని ఆయన చెప్పారు అని అనగానే మాణిక్యం నవ్వి 10 మంది యుగంధర్లను హతమార్చగలను. ఇంతవరకు యుగంధర్కి సమాన ఉజ్జి తటస్థపడలేదు. అతని అదృష్టం బాగా లేకపోవడం వలన ఈ కేసు తీసుకున్నాడు అని మాణిక్యం అనగానే ఎవరి అదృష్టం బాగాలేదో చూడాలి అని విశ్వం కసికొద్దీ అన్నాడు. మాణిక్యం నవ్వి ప్రస్తుతం నీ అదృష్టం బాగాలేదు అని మాణిక్యం అనగానే ఇంతకీ నువ్వెవరు? సంపూర్ణకి నీకు సంబంధమేమిటి అని విశ్వం అడిగాడు. షటప్, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు తగవు. ఆమె కడుపున చెడపుట్టిన దుర్మార్గుడివి నువ్వు అని అన్నాడు. విశ్వానికి క్షణకాలం సహనం పోయింది. అతనితో కలయబడదామనుకున్నాడు. కానీ కారే చెట్టుకో కొట్టుకొని ఇద్దరూ చావవచ్చు. అది అవివేకమైన పని అని గుర్తించి తమాయించుకున్నాడు. మాణిక్యం స్టీరింగ్ వీల్ మీద నుంచి రెండో చేయి కూడా తీసి జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే తీశాడు. సిగరెట్ ప్యాకెట్లో నుంచి ఓ చేత్తో సిగరెట్ తీస్తూ ఉండగా ఒక ప్యాకెట్ కింద పడింది. ఆ ప్యాకెట్ తీసి అని మాణిక్యం విశ్వానికి చెప్పాడు. విశ్వం వంగాడు. మాణిక్యం రెండో చేతిలో ఉన్న పిస్తాల్ పిడితో విశ్వం తల మీద గట్టిగా కొట్టాడు. ఇదిలా ఉండగా ఫోర్డ్ కార్ శరవేగంగా పోతోంది. ఎత్తుగా ఉన్న ఓ దిబ్బ మీదకెక్కుతోంది. యుగంధర్ స్పీడ్ పెంచాడు. ఇక దాగుడు మూతలు ప్రయోజనం లేదు. విశ్వాన్ని కారెక్కించుకున్న మనిషి విశ్వం స్నేహితుడైతే తను వెనక్కు తిరిగిపోవచ్చు. లేదా విశ్వాన్ని బెదిరిస్తూ ఉత్తరం రాసిన మనిషి అయితే అతన్ని పట్టుకోవచ్చు. ఇలా అనుకుని యుగంధర్ ఫోర్డ్ కార్ని దాటి దానిని ఆపాలని నిశ్చయించుకున్నాడు. 60 మైళ్ల స్పీడున అంబాసిడర్ వెళ్తోంది. ఫోర్డ్ కార్ కనిపించడం లేదు. దిబ్బ అవతలకు దిగేసింది. యుగంధర్ దిబ్బ మీదకు వెళ్తే కానీ ఆ కార్ కనిపించదు. క్షణకాలం యుగంధర్కి కనులు చీకట్లు కమ్మినట్లయింది. దిబ్బ మీదకు వెళ్ళగానే 10 గజాల దూరంలో రోడ్డుకి అడ్డంగా ఆగి ఉన్న ఫోర్డ్ కార్ని చూశాడు. బ్రేక్ వెయ్యాలి, కాలితో బ్రేక్ నొక్కాలి, హ్యాండ్ బ్రేక్ లాగాలి, కార్ ఆపాలి, లేకపోతే ముందున్న ఫోర్డ్ కార్ని ఢీ కొట్టుకుంటుంది. అంత స్పీడ్లో కొట్టుకుంటే ఆ కారులో ఉన్నవాళ్లకి తనకి కూడా ప్రాణాపాయం తప్పదు. వాళ్ళెందుకో ఆ కార్ని అలా కావాలనే ఆపి ఉండాలి. తన కార్ ఫోర్డ్ కార్ని ఢీ కొట్టకుండా బ్రేక్ వేసేందుకు వ్యవధి లేదు. కానీ ప్రయత్నించాలి. పక్కకు తిప్పేందుకు అంతకన్నా వీల్లేదు. రోడ్డు పక్కన రాళ్ల కుప్పలున్నాయి. ఈ ఆలోచనలన్నీ యుగంధర్ మెదడులో రావడానికి, బ్రేక్ లాగడానికి, కార్ ఆపేందుకు ప్రయత్నించడానికి అరక్షణం కూడా పట్టలేదు. తను కార్ డ్రైవింగ్లో ఎంత ప్రవీణుడైనా ఆకస్మికంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న కార్ని ఢీకొట్టకుండా ఆపగలగడం అసాధ్యమని యుగంధర్కి కూడా తెలుసు. కీచుమని కార్ చక్రాలు చావుకేక పెట్టాయి. రోడ్డు మీద చక్రాలు రాసుకుంటూ జరిగాయి. చక్రాలు తిరగడం లేదు గాని చాలా వేగంగా పోతూ ఉండడం వలన కార్ జరిగి ముందుకు పోతోంది. యుగంధర్ స్టీరింగ్ వీల్ గబగబా తిప్పాడు. అంబాసిడర్ కార్ రోడ్డు పక్కనున్న రాళ్ల కుప్పకు కొట్టుకున్నది. 1-2 సార్లు వెనక్కి ముందుకు కదిలి ఆగిపోయింది. ఇదిలా ఉండగా రాజు మోటార్ సైకిల్ విశ్వం ఆఫీస్కి కొంచెం దూరంలో ఆపి వీధంతా కలయజూశాడు. విశ్వం కారు ఆఫీస్ ముందే ఉంది కానీ యుగంధర్ ఆ ప్రాంతాల్లో లేడు. విశ్వం తన కారులో కాక మరెవరి కారులోనైనా వెళ్ళాడేమో, యుగంధర్ అతన్ని వెంటాడాడేమో అని అనుకుంటూ రాజు మోటార్ సైకిల్కి స్టాండ్ వేసి పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి విశ్వం ఆఫీస్కి ఫోన్ చేసి విశ్వం గారున్నారా అని అడిగాడు. లేరని, బయటకు వెళ్ళి చాలాసేపైందని, కాసేపట్లో తిరిగి రావచ్చునని గుమాస్తా చెప్పాడు. రాజు విశ్వం ఇంటికి ఫోన్ చేశాడు. రేవతి పలికింది. తను ఫలానా అని చెప్పి విశ్వం గురించి అడిగాడు. ఇంటికి రాలేదని రేవతి చెప్పింది. ఎక్కడికి వెళ్ళి ఉంటాడని చాలా కంగారుగా అడిగింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట నీడలా యుగంధర్ ఉండి ఉంటారు, భయపడకండి అని రాజు ఫోన్ పెట్టేశాడు. చీకటి పడింది. యుగంధర్ కానీ విశ్వం కానీ తిరిగి రాలేదు. చీకటి పడ్డ తర్వాత ఓ గంట కాచుకొని ఆఫీస్కి తాళం వేసి గుమాస్తా బయటికి వచ్చాడు. ఇంకా అక్కడ కాపలా కాయడం అవసరమా కాదా అని రాజు ఆలోచించసాగాడు.
మరొకసారి విశ్వం ఇంటికి ఫోన్ చేసి విశ్వం తిరిగి వస్తే తనకు ఫోన్ చేసి చెప్పమని రాజు రేవతికి చెప్పి మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరి ఇంటికి వెళ్ళి యుగంధర్ ఫోన్ చేస్తాడనే ఆశతో కన్సల్టింగ్ రూంలో కూర్చున్నాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ రాత్రి 12 గంటల వరకు కాచుకొనున్నాడు. యుగంధర్ దగ్గర నుంచి కబురేమీ రాలేదు. రాజుకి ఆదుర్ద ఎక్కువైంది. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. అమెచర్స్, అందుకే పెద్ద కేసుల జోలికి పోవద్దని నీకు యుగంధర్కి ఎన్నోసార్లు చెప్పాను అని స్వరాజ్యరావు పరిహాసంగా నవ్వాడు. అది సరేగాని ఇప్పుడేం చేద్దాం అని రాజు అడిగాడు. ఈ అర్ధరాత్రి ఏం చేస్తాం, రేపు విచారిద్దాం అని స్వరాజ్యరావు జవాబు చెప్పాడు. రాజు రిసీవర్ హుక్ మీద పెట్టాడో లేదో ఫోన్ మోగింది. హలో, రాజు హియర్ అని రాజు అనగానే, రాజు నువ్వు వెంటనే బయలుదేరి మౌంట్ రోడ్లో ఆల్ నైట్ డ్రగ్గిస్ట్ షాప్కి రా అని అన్నాడు. యుగంధర్ కంఠస్వరం వినగానే రాజుకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. యుగంధర్ని ఏమీ అడగలేదు. కలుసుకున్న తర్వాత అడగవచ్చుననుకొని, వస్తున్నాను సార్, వెంటనే బయలుదేరుతున్నాను అని రిసీవర్ పెట్టేసి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. ఇదిలా ఉండగా, నిన్ను చంపాలంటే ఈ క్షణం చంపేయగలను అంటున్న మాటలు వినిపించేసరికి యుగంధర్ తలెత్తి చూశాడు. కారు రాళ్ల దిబ్బకి కొట్టుకొని ఆగిపోయింది. యుగంధర్ తల స్టీరింగ్ వీల్కి డాష్ బోర్డుకి కొట్టుకున్నది. కొన్ని క్షణాల పాటు కళ్ళు చీకట్లు కమ్మాయి. నుదుటి మీద నుంచి చెంపల మీద నుంచి రక్తం కారుతోంది. నిన్ను చంపడం వల్ల నాకు లాభమేమిటి? ఏమీ లేదు. నువ్విక్కడి నుంచి బయటపడి నన్ను వెతికి పట్టుకునే లోపున నా పని అయిపోతుంది. బుద్ధి ఉంటే నన్ను వెతకడానికి ప్రయత్నించవు అన్న మాటలు వినిపించాయి యుగంధర్కి. అతను తన వెనక నిల్చోవడం వల్ల అతని మొహం చూడటానికి వీలు లేకపోయింది. మెడ బెనకడం వల్ల తల వెనక్కి తిప్పలేకపోయాడు. నా కార్ని ఢీ కొట్టవని, రాళ్ల దిబ్బ మీదకే నీ కార్ తీసుకువెళ్తావని తెలుసు. చూడు, నీ తత్వం నాకెంత బాగా తెలుసో. నా కార్ని నీ కారు ఢీ కొట్టుకొని ఉంటే నేనీ ప్రాంతాల నుంచి వెళ్ళడానికి వీలుండేది కాదు అని అతనన్నాడు. అతని కారుని ఢీకొడితే ఆ కారులో ఉన్న విశ్వానికి ప్రమాదం కలుగుతుందని తన కారు రాళ్ల దిబ్బ మీదకు పోనిచ్చాడు యుగంధర్. ఆ విషయం ఆ హంతకుడితో చెప్పడం దేనికి? హంతకుడు తన తెలివితేటలకు తను మురిసిపోతున్నాడు. అహంకారం ఎక్కువైన కొద్దీ పొరపాట్లు ఎక్కువ చేస్తాడనుకొని యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ విదేశ గూఢచారులను ఒంటరిగా వెళ్లి పట్టుకొని దేశ విదేశ రాజకీయ నాయకుల మన్ననలు అందుకున్న డిటెక్టివ్ యుగంధర్ హంతకుడు తన వెనకే ఉన్నా పట్టుకునేందుకు ప్రయత్నించడం లేదు. బహుశా మీకు వయస్సు మళ్ళీపోతున్నట్లున్నది అని మాణిక్యం నవ్వుతూ అన్నాడు. యుగంధర్ జవాబు చెప్పలేదు. ఆల్రైట్, ఇక్కడ నేను టైం వృధా చేస్తూ ఉంటే ఏ లారీయో బస్సో ఇటు రావచ్చు, వెళ్తాను అని మాణిక్యం అన్నాడు. యుగంధర్ కదిలాడు. పిచ్చి పనులు చెయ్యకు, పోనీ పాపమని నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టి వెళ్తున్నాను. కదిలావో కాల్చేస్తాను అని మాణిక్యమన్నాడు. 2 నిమిషాల తర్వాత కార్ వెనక్కు తిరుగుతున్న చప్పుడు వినిపించింది. యుగంధర్ అతి కష్టం మీద మెడ తిప్పి చూశాడు. ఫోర్డ్ కార్ వచ్చిన దారినే వెనక్కు వెళ్తోంది. హంతకుడు తన వెనక నిల్చొని మాట్లాడుతున్నప్పుడు హంతకుడితో కలయబడడానికి ప్రయత్నించి ఉండవచ్చు. అలా మొండి ధైర్యం ప్రదర్శించడంలో వివేకం కానీ ప్రయోజనం కానీ లేదని యుగంధర్కి తెలుసు. యుగంధర్ సెల్ఫ్ స్టార్టర్ లాగి చూశాడు. ఇంజన్ స్టార్ట్ కాలేదు. రాళ్ల గుట్టకు తగిలి ఇంజన్ దెబ్బతిని ఉంటుంది. అతి కష్టం మీద యుగంధర్ కార్ తలుపు తెరుచుకొని బయటకు వచ్చాడు. జేబు రుమాల్తో చెంపల మీద నుంచి కారుతున్న రక్తం తుడుచుకున్నాడు. పెద్ద దెబ్బేమీ తగల్లేదు. కార్ వెనక బంపర్ మీద కూర్చున్నాడు. 5 నిమిషాల తర్వాత లేచి ఫోర్డ్ కార్ ఆగిన చోటుకు వెళ్ళి నేల మీద పరీక్షగా చూశాడు. ఫోర్డ్ కార్ టైర్ గుర్తులున్నాయి. ఆ కార్ నెంబరు తను చూసి జ్ఞాపకం పెట్టుకున్నాడు. MSD 1199. ఆ కార్ ఆగి ఉన్న చోట కాల్చి పారేసిన 2 సిగరెట్ పీకలు పడి ఉన్నాయి. యుగంధర్ తన జేబులో ఉన్న సిగరెట్ కేస్ తీసి సిగరెట్ వెలిగించి మిగతా సిగరెట్లు జేబులో వేసుకొని ఖాళీ కేసులో ఆ 2 పీకలను ఒక పుల్లతో తోసి కేస్ మూసి జేబులో పెట్టుకొని మరింత జాగ్రత్తగా నేలను పరీక్ష చేశాడు. ఆ ఎర్ర మట్టి నేలలో అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బూట్స్ జాడలవి. యుగంధర్ జేబులో నుంచి కాగితము పెన్సిలు తీశాడు. జాగ్రత్తగా ఆ కాగితం మీద ఆ బూట్స్ జాడల డిజైన్ వేసుకొని తన కార్ దగ్గరకు వెళ్ళి టాప్ జాగ్రత్తగా పరీక్ష చేసి జేబులో నుంచి చిన్న డబ్బా తీశాడు. ఆ డబ్బాకి ఒక పక్కన సన్నని చిల్లు ఉన్నది. ఆ చిల్లులో నుంచి చిన్న గొట్టమున్నది. యుగంధర్ ఆ గొట్టానికి పెదవులు ఆనించి గట్టిగా ఊదాడు. డబ్బాకి ఉన్న చిల్లులో నుంచి తెల్లని పొడి గాలిలో ఎగిరి టాప్ అంచుల మీద పడ్డది. యుగంధర్ తెల్లని పొడిపడ్డ ఆ టాప్ అంచుల్ని పరీక్షగా చూశాడు. 4 వేళ్ల ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జేబులో నుంచి అతుక్కునే టేప్ తీశాడు. ఆ టేప్ కార్ టాప్కి ఆనించాడు. కార్ టాప్ మీద ఉన్న తెల్లని పొడి టేప్కు అతుక్కున్నది. అంటే కార్ టాప్ మీద ఉన్న వేలి ముద్రలు ఆ టేప్ మీదకు మారాయి. ఆ టేపుని జాగ్రత్తగా సిగరెట్ కేసులో పెట్టుకున్నాడు. ఇక తనక్కడ ఉండి చేసే పనేమీ లేదు కనుక మనుష్య సంచారం ఉన్న చోటుకు చేరుకోవడం మంచిదని కాలినడకన బయలుదేరాడు. ఇదిలా ఉండగా ఇతనెవరో మీకు తెలియదనుకుంటాను. పరిచయం చేస్తానుండండి. పేరు విశ్వం. విశ్వం ఏజెన్సీస్ ప్రొపరేటర్. బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మేడ, కారు, అందమైన భార్య, ఆ భార్యకి నగలు, పట్టుచీరలు ఉన్నాయి అని మాణిక్యం నవ్వుతూ అన్నాడు. విడివిడిగా కుర్చీలో కూర్చున్న ధర్మారావు, గిరిజ, రంగారావు విశ్వాన్ని జాలిగా చూశారు. విశ్వం చేతులు గట్టిగా కట్టేసున్నాయి. ఆ కుర్చీలో కూర్చో అని విశ్వాన్ని చూసి మాణిక్యం అన్నాడు. గిరిజ పక్కనున్న కుర్చీలో కూర్చొనున్నాడు విశ్వం. మాణిక్యం విశ్వం కాళ్ళు కుర్చీలోకి బిగించి కట్టేశాడు. చేతులు వెనక్కు విరిచి కట్టేశాడు. ఇతన్ని పరిచయం చేస్తూ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇతను సంపూర్ణ కొడుకు. ధర్మారావు గారు, రంగారావు గారు, మీలో ఎవరి కొడుకో తేదీలు లెక్క వేసుకొని తేల్చుకోండి అని తలుపు బయటకు వెళ్ళిపోయాడు మాణిక్యం. నీ పేరు విశ్వమా? నీకెన్నేళ్ళు అని ధర్మారావు అడిగాడు. విశ్వం ధర్మారావుని పరీక్షగా చూసి, మీకనవసరం, ఆ వెర్రివాడేదో వాగితే మీ పరిశోధనేమిటి అని విశ్వం కాస్త చిరాకుతో అన్నాడు. గిరిజ విశ్వాన్ని ఆపాదమస్తకము చూసి, మిమ్మల్ని ఎలా పట్టుకున్నారు? వీళ్ళిద్దరంటే ముసలాళ్ళు, నేను ఆడదాన్ని అని అన్నది. మోసం చేసి పట్టుకున్నాడు అని విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. అబ్బాయ్, నిజంగా నువ్వు సంపూర్ణ కొడుకువా అని రంగారావు అడిగాడు. అయితే మీకెందుకు అని విశ్వం అడిగాడు. అయితే వాడు చెప్పినట్లు ఈయన కొడుకో నా కొడుకో అయి ఉండాలి అని రంగారావు ధర్మారావుని చూపించి అన్నాడు. అయితేనేం అని విశ్వం అడిగాడు. నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలని నీకు లేదు అని ధర్మారావు అనగానే, లేదు, ఎందుకు తెలుసుకోవాలి? తండ్రి ఎవరో తెలియకుండా ఇన్నేళ్ళు పెరిగాను. ఇప్పుడు మాత్రం ఎందుకు? తల్లిదండ్రుల పోషణ, ప్రేమ లేకుండా పెరిగి పెద్దవాణ్ణయ్యాను. ఇప్పుడు వాళ్ల గురించి చింత ఎందుకు? మగాళ్లని కాలి జోళ్ల మాదిరి మారుస్తున్న మనిషి నా తల్లి. బాధ్యత, నీతి లేని కఠినుడై ఉండాలి నా తండ్రి. నేను పుట్టడం వాళ్లకిష్టం లేదు. నేను వాళ్లకు అక్కరలేదు. వీలైనంత త్వరగా నన్ను వదిలించుకున్నారు. ఇప్పుడు వాళ్లను గురించి ఆలోచించడం అనవసరం. కనుక దయచేసి ఆ విషయమిక నాతో మాట్లాడకండి అని విశ్వం మొహమటు తిప్పేసుకున్నాడు. ఇంతలో నలుగురికి పకపక నవ్వు వినిపించింది. విన్నారా పుత్రరత్నమాపేక్ష? ముసలితనంలో అతని తల్లి అతని దగ్గరకు వస్తే నిర్దాక్షిణ్యంగా మాట్లాడి ఇంట్లో నుంచి తరిమేశాడు ఈ అయోగ్యుడు అని మాణిక్యమన్నాడు. గిరిజ మాణిక్యాన్ని చిరాకుతో చూసి, వీళ్లంతా సంపూర్ణకి ఏదో ఒక రకంగా అపచారం చేసిన వాళ్ళని ఒప్పుకున్నాం. నన్ను నువ్విక్కడ ఇలా బంధించడానికి కారణం కనిపించడం లేదు. సంపూర్ణతో నేను ఎన్నడూ మాట్లాడలేదు, ఆమెను చూడలేదు అని గిరిజ అన్నది. అవును, నీకు సంపూర్ణ తెలియదు. నువ్వు పుట్టకముందే మీ నాన్న ఆమెను వదిలేశాడు. నీకెలా తెలుస్తుంది అని మాణిక్యమన్నాడు. అయితే మరి నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని గిరిజ అన్నది. నేను పదును లేని కత్తితో, గుళ్ళు లేని పిస్తోళ్లతో హత్యలు చేస్తున్నాను, అందుకని అని మాణిక్యమనగానే, అంటే అని గిరిజ అడిగింది. చెప్పమంటావా? చెబితే గుండె పగిలి చస్తావు. మీ నాన్న కళ్ల ముందు నీ సౌశీల్యాన్ని చెరిచేందుకు ఏర్పాటు చేస్తున్నాను. ఈ వార్త మీ అమ్మకు తెలిసి గుండె బాదుకొని చస్తుంది అని మాణిక్యమన్నాడు. మా నాన్న మీద నీకు పగుండవచ్చు, కానీ నా మీద మా అమ్మ మీద ఎందుకు పగ అని గిరిజ అన్నది. మీ అమ్మను పెళ్లి చేసుకోవడం వల్లనే కదా సంపూర్ణని మా నాన్న వదిలిపెట్టేశాడు.
అంతేకాదు ఒక ఆడదాని జీవితం నాశనమైతే ఎలా ఉంటుందో వాళ్లకు బాగా తెలిసి రావాలి. మీ అమ్మ నాన్న బతుకులు దుఃఖంతో దుర్భరమై చావాలి అని మాణిక్యమన్నాడు. ఇంత ద్వేషం పగ ఒంట్లో నింపుకొని ఇన్నేళ్లు ఎలా బతికావో నిన్ను చూస్తేనే జాలేస్తోంది. సంపూర్ణ నీ తల్లా అని గిరిజ అడిగింది. మాణిక్యం ఆశ్చర్యచకితుడై గిరిజను చూసి ఎందుకా ప్రశ్న అడిగావు అని అన్నాడు. నీకు ఆ విశ్వం గారికి పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. సరే కాని వెంకట్రాజునెందుకు చంపావు అని గిరిజ అడిగింది. నా తల్లికి తీరని అపచారం చేశాడా దుర్మార్గుడు అని మాణిక్యం పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. ఏమిటా అపచారం అని గిరిజ అడిగింది. అంతలో తలుపు చప్పుడైంది. వచ్చి చెబుతాను, మీకు భోజనం తెప్పించాను అని మాణిక్యం వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా ఏంటిది, ఏమైంది సార్ అని రాజు యుగంధర్ చెంపల మీద అతికించిన సర్జికల్ ప్లాస్టర్స్ చూడగానే అడిగాడు. యుగంధర్ చిన్నగా నవ్వి జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడే సదరన్ ఆటోమొబైల్స్ మేనేజర్ ఇంటికి ఫోన్ చేసి పొద్దున్నే వాళ్ల ట్రక్ పంపించి అంబాసిడర్ కార్ను ట్రక్కి కట్టి తీసుకురమ్మన్నాను అని అన్నాడు. విశ్వం కూడా హంతకుడికి చిక్కాడన్నమాట. హంతకుడి ఉనికి మనకు తెలియలేదు అని రాజు అన్నాడు. యుగంధర్ తల ఊపి రాజు ఈ వేలి ముద్రలు అడుగుజాడలు ఉపకరిస్తాయేమో చూడాలి అని అన్నాడు. ఇద్దరూ కారెక్కారు. సార్ ఇంతకీ మీరు అక్కడి నుంచి ఎలా వచ్చారు అని రాజు అడిగాడు. ట్రంక్ రోడ్ వరకు నడిచి ఓ మైల్ రాయి దగ్గర ఆగాను. కాసేపటికి సామాన్లు తీసుకెళ్లే లారీ ఒకటి వచ్చింది. ఆ లారీలో వచ్చేశాను అని యుగంధర్ అన్నాడు. ఇప్పుడేం చేద్దాం సార్ అన్నట్లు విశ్వం భార్యకి చెప్పవద్దు అని రాజు అనగానే అవును చెప్పాలి, నన్నింట్లో దింపేసి నువ్వెళ్ళి చెప్పిరా అని యుగంధర్ అన్నాడు. రాజు కార్ విశ్వం ఇంటి ముందు ఆపాడు. చేతి గడియారం చూసుకున్నాడు. 1 గంటైంది. విశ్వం ఇంట్లో దీపం లేదు. రాజు కార్ దిగి గేట్ తోశాడు. గేట్ తెరుచుకోలేదు. తాళం వేసి ఉన్నది. గేటుకున్న గొలుసు గట్టిగా గేటుకేసి కొట్టి చప్పుడు చేశాడు. కానీ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. మరి గొడవ చేస్తే పక్కింటి వాళ్ల నిద్రలు చెడతాయని రాజు కార్ దగ్గరకు వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళాక ఫోన్ బూత్ కనిపించింది. కార్ ఆపి విశ్వం ఇంటికి ఫోన్ చేశాడు. అవతల వైపు గంట మోగుతున్న చప్పుడు వినిపించిందే కానీ ఎవరూ వచ్చి రిసీవర్ తీయటం లేదు. రేవతేమైంది, ఇంట్లో లేదా? భర్త అదృశ్యమైనాడు కదా, ఆ గాభరాలో నిద్రపట్టి ఉండదే. టెలిఫోన్ గంట వినిపించని మొద్దు నిద్ర ఎలా పోతోంది? రాజుకి ఇలాంటి సందేహాలు ఎన్నో కలిగాయి. రాజు మళ్ళీ ఫోన్ రిసీవర్ తీసి యుగంధర్కి ఫోన్ చేసి చెప్పాడు. విచారించవలసిన విషయమే, నువ్వెంటనే రా, నేను వస్తాను అని యుగంధర్ అన్నాడు. మీరెందుకు సార్, విశ్రాంతి తీసుకోండి, నేనింట్లో ప్రవేశించి అని అనగానే నో అని యుగంధర్ ఫోన్ పెట్టేశాడు. రాజు ఇల్లు చేరుకోగానే యుగంధర్ వచ్చి కారెక్కి త్వరగా పోని రాజు అని అన్నాడు. విశ్వం ఇంటి ముందు రాజు కారాపాడు. యుగంధర్ గేటు దగ్గరకు వెళ్ళి గొలుసులాగి చూశాడు. చప్పుడు చేశాడు. ఎవరూ పలకలేదు. సందేహించకుండా గేటు ఊచలు పట్టుకొని అవతల వైపుకు దూకాడు. యుగంధర్ వెనకే రాజు కూడా విశ్వం ఇంటి ఆవరణలో ప్రవేశించాడు. యుగంధర్ తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. కాలింగ్ బెల్ నొక్కాడు. జవాబు లేదు. ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు సార్ అని రాజు అన్నాడు. ఉన్నా లేకపోయినా ఇంట్లో ప్రవేశించాలి అని యుగంధర్ తలుపు పరీక్ష చేసి చూశాడు. తాళం చెవి లేదు. అంటే లోపల గడియ పెట్టి ఉండాలి. ఇంటి చుట్టూ తిరిగి చూశాడు. లోపల ప్రవేశించడానికి మార్గం కనిపించలేదు. ఆలోచిస్తూ గుమ్మం దగ్గర మెట్ల మీద నిల్చున్నాడు. అంతలో ఇంట్లో ఓ గదిలో దీపం వెలగడం యుగంధర్ చూశాడు. రాజు యుగంధర్ చప్పుడు చేయకుండా రాతి బొమ్మల మల్లే నిల్చున్నారు. అమ్మగారు అమ్మగారు అని నౌకర్ లోపల కేక వేస్తున్నాడు. ఆ కేకలో భయము ఆదుర్ద ధ్వనిస్తున్నాయి. యుగంధర్ తలుపు తట్టాడు. నిమిషంలో బయట దీపం వెలిగింది. ముసలి నౌకరు వచ్చి తలుపు తీసి కళ్ళు చిట్లిస్తూ ఆ డిటెక్టివ్లని చూశాడు. అమ్మగారు లేరా అని యుగంధర్ అడిగాడు. ఎవరు మీరు? ఇంత రాత్రివేళ ఎందుకొచ్చారు? అమ్మగారితో మీకేం పని అని నౌకర్ అడిగాడు. యుగంధర్ చెప్పాడు. అమ్మగారేమయ్యారో నాకు తెలియదండి. తలుపులన్నీ లోపల గడియపెట్టి పడుకోమని చెప్పారు. నేను ముందు వైపున్న తలుపులన్నీ గడియవేసి వెనక తలుపు గడియ పెట్టడానికి వెనక వైపు వెళ్ళాను. అప్పుడు నా తలకేదో తగిలింది, కింద పడిపోయాను అని నౌకర్ తల తడుముకుంటూ అన్నాడు.
ఏదో తగిలిందంటే ఎవరైనా కొట్టారా, లేక ఏ కిటికీ రెక్కో తగిలిందా అని యుగంధర్ అడిగాడు. తెలీదండి అని నౌకరన్నాడు. సరే పద చూద్దాం అంటూ యుగంధర్ లోపలికి వెళ్ళాడు. యుగంధర్ వెనకే రాజు ఆ ఇంట్లో ప్రవేశించాడు. నువ్వెక్కడ నిల్చొనుండగా తలమీద దెబ్బ తగిలిందో చూపించు అని యుగంధర్ నౌకర్తో అని, రాజు నువ్విల్లంతా గాలించి రేవతి ఎక్కడైనా ఉందేమో చూడు అని యుగంధర్ అన్నాడు. నౌకర్ తను నిలబడ్డ చోటు చూపించాడు. ఇక్కడ కిటికీ ఏదీ లేదు. ఆ తలుపేమిటి అని యుగంధర్ నౌకర్ని అడిగాడు. అది కట్టెల బొగ్గులు పెట్టే గది అని నౌకరన్నాడు. యుగంధర్ ఆ గది తలుపులు తెరిచాడు. లోపల చీకటిగా ఉన్నది. జేబులో నుంచి టార్చ్ లైట్ తీసి పరీక్షగా చూశాడు. నేల మీద కాల్చి పారేసిన సిగరెట్ పీకలు 2 అగ్గిపుల్లలు కనిపించాయి. జాగ్రత్తగా ఆ సిగరెట్ పీకలు ఓ కాగితం ముక్కలోకి లాగి పరీక్ష చేశాడు. అంతలో రాజు తిరిగి వచ్చి, సార్ రేవతి ఇంట్లో ఎక్కడా లేదు అని అన్నాడు. మన మిత్రుడు ఈ ఇంట్లో ప్రవేశించాడు. ఇతన్ని తల మీద కొట్టాడు. అతను కాల్చి పారేసిన సిగరెట్లు ఇవిగో అడుగుజాడలు బొగ్గు మసిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అని యుగంధర్ అన్నాడు. నల్లని అడుగుజాడలు స్పష్టంగా రేవతి గదిలోనూ కనిపించాయి సార్ అని రాజు అన్నాడు. కనుక రేవతిని కూడా ఎత్తుకుపోయాడన్నమాట. ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పాలి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా, అందరూ నిద్రపోతున్నారా? మరొక కొత్త అతిథిని తీసుకొచ్చాను అని మాణిక్యం అన్నాడు. గదిలో ఎలక్ట్రిక్ దీపం జిగేలుమని వెలిగేటప్పటికీ అప్పుడే కునుకు తీస్తున్న బంధితులందరూ ఉలిక్కిపడి లేచారు. స్కౌండ్రల్ అని విశ్వం పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. మాణిక్యం పకపకా నవ్వి, నేను నీ పెళ్ళాన్నేమీ చేయలేదులే అని రేవతి వైపు తిరిగి, వెళ్ళి ఆ మూల కూర్చో అని అన్నాడు. ధర్మారావు చిన్నగా దగ్గి, మమ్మల్నందరినీ తీసుకొచ్చి ఇక్కడ బంధించావు. సరే, మమ్మల్ని ఏం చేయదలుచుకున్నావు అని అడిగాడు. ఏమో, నాకే ఇంకా తెలియదు. మీరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఒకళ్ళ గొంతులొకళ్ళు పట్టుకొని పోట్లాడి మీరంతా చస్తే చూసి ఆనందిస్తాను. విసుగెత్తితే ఈ ఇంటికి నిప్పంటించి వెళ్ళిపోతాను అని మాణిక్యమన్నాడు. అలాగా, నువ్వు మాకు తెలియని చాలా విషయాలు చెప్పావు, కానీ సంపూర్ణ బతికి ఉన్నది లేనిది చెప్పనేలేదు అని ధర్మారావు అనగానే, నోర్ముయ్, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు తగవు అని మాణిక్యం ఉరిమి చూస్తూ అన్నాడు. రేవతిని ఎందుకు తీసుకొచ్చావు? సంపూర్ణకి రేవతి ఏం అపచారం చేసింది అని విశ్వం అడిగాడు. నువ్వు లేకుండా ఒంటరిగా ఉంటే బెంగ పెట్టుకుంటుందని, ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆ శ్రీధర్ వచ్చి రేవతితో ఉంటాడన్న అనుమానంతో నువ్వు దహించుకుపోతావని తీసుకొచ్చాను అని మాణిక్యమన్నాడు. సంపూర్ణకి ఎవరూ అపకారం చేయలేదు. ఆమె జీవితం పాడవుతే దానికి ఆమె కారకురాలు. ఆమెను గురించి నువ్వేమనుకున్నావో నాకు తెలియదు, కానీ మనిషి నిజానికి మంచిది కాదు, చపల, అందుకే వదిలేశాను అని రంగారావు అన్నాడు. మాణిక్యం చరచరా రంగారావు దగ్గరకు వెళ్ళాడు. ఈడ్చి నోటి మీద కొట్టి, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, పళ్ళూడుతాయి అని అన్నాడు. కనిపించిన మొదటి మొగాడితో సంబంధం పెట్టుకున్న ఆడది సౌశీల్యవత అని విశ్వం అనగానే మాణిక్యం కాలి బూట్ నెమ్మదిగా తీశాడు. విశ్వం దగ్గరకు వెళ్ళి ఆ బూట్స్తో అతని నోటి మీద 4 దెబ్బలు వేసి శాంతంగా బూట్ తొడుక్కొని రేవతి వైపు తిరిగి, నీ మొగుడు ఇలాగే పేలాడంటే ఏ ఎముకకు ఆ ఎముక విడివిడిగా విరుస్తాను అని అన్నాడు. ఇదిలా ఉండగా, రేవతిని కారెక్కించుకునే తీసుకువెళ్ళి ఉండాలి, బహుశా మత్తుమందిచ్చి ఉండాలి, చూద్దాం అంటూ యుగంధర్ ఇంటి గేటు దగ్గరకు దారితీశాడు. గేటు బయట టార్చ్ లైట్ వెలిగించి ఆ కాంతిలో రోడ్డుని పరిశీలించాడు. ఆ ఫోర్డ్ కారు వదిలేశాడన్నమాట. ఆ టైర్ గుర్తులను బట్టి అది పెద్ద కార్ అని తెలుస్తోంది. బహుశా స్టాండర్డ్ వ్యాన్ గార్డ్ అయి ఉండాలి. నిమిషాల మీద ఇలా కార్లు మార్చడానికి ఎలా వీలు పడుతున్నది? ఇతని సొంత కార్ అయి ఉండడానికి వీల్లేదు అని యుగంధర్ అన్నాడు. అద్దెకు తీసుకున్నాడేమో సార్ అని రాజు అనగానే, ఈ ఊళ్ళో ప్రైవేట్ ట్యాక్సీలున్నాయి గాని వాటినెవరూ డ్రైవర్లు లేకుండా అద్దెకివ్వరు. ఫోర్డ్ కార్కు బదులు ఇంకో కార్ తెచ్చేందుకు ఒకటే మార్గమున్నది. తన ఫోర్డ్ కార్ ఏ గరాజ్లోనో రిపేర్కిచ్చి వాళ్ల దగ్గరున్న ఇంకో కార్ తెచ్చుకొనుండాలి అని యుగంధర్ అన్నాడు. అవును, కార్లు రిపేర్కిచ్చినప్పుడు కొంతమంది వర్క్షాప్ వాళ్ళు వేరే కార్లు తమ ఖాతాదారుల ఉపయోగార్థం ఇస్తుంటారు అని రాజు అన్నాడు. అలా కార్లిచ్చే వర్క్షాప్ వారు నీకు తెలుసా అని యుగంధర్ అనగానే,
కొంతమంది తెలుసు, అందరూ తెలియదు అని రాజు అన్నాడు. కొంతమంది తెలిస్తే చాలు, వాళ్ళు తక్కిన వాళ్ల పేర్లు చెబుతారు అని యుగంధర్ అన్నాడు. మరి అమ్మగారి విషయం ఏమిటి సార్, ఏం చేయమంటారు అని నౌకర్ అడిగాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తారు, ఆయనకు వివరాలన్నీ చెప్పు అని యుగంధర్ తన కార్ వైపు దారితీశాడు. ముందు ఇంటికి పద, వర్క్షాప్ల జాబితా తయారు చేద్దాం, తర్వాత వాళ్ళని ఒక్కొక్కళ్ళనే కలుసుకుందాం అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చొనున్నాడు. రాజు మద్రాస్ ఆటోమొబైల్స్ డీలర్స్ అండ్ వర్క్షాప్ అనే పుస్తకం తీశాడు. కొన్ని పేర్లేరి ఆ వర్క్షాప్ల చిరునామాలు యుగంధర్కి చెప్పాడు. సార్, నాకు తెలిసినవి మొత్తం 22 షాపులున్నాయి, తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయో అని అన్నాడు. 6:30 యుగంధర్ రాజు ఇంటి నుంచి బయలుదేరారు. నెంబర్ MSD 1199 ఫోర్డ్ కార్ రిపేర్కి ఇవ్వబడిందా ఇక్కడ? స్టాండర్డ్ వ్యాన్ కార్ ఎవరైనా అద్దెకు తీసుకున్నారా? కార్లు అద్దెకిచ్చే కంపెనీలు ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పగలరా అని ప్రశ్నిస్తూ విన్న సమాధానాలే వింటూ 2 డిటెక్టివ్లు 20 షాపులు తిరిగేటప్పటికీ మధ్యాహ్నమైంది. కానీ హంతకుడి ఆచూకీ తెలియలేదు. రాజుకు విసికెత్తి, సార్, ఈ పద్ధతిన దర్యాప్తు చేసి ప్రయోజనం లేదనుకుంటాను. అతనికి 2 కార్లుండి ఉండవచ్చు. ఫోర్డ్ కార్ దాచేసి వ్యాన్గార్డ్ కార్ బయటకు తీశాడేమో, లేదా ఏ స్నేహితుడి స్టాండర్డ్ కారో తీసుకున్నాడేమో అని సందేహం వెల్లిబుచ్చాడు. యుగంధర్ నవ్వి, అపరాధ పరిశోధనలో అంత సులభంగా సహనం పోకూడదు రాజు అని అన్నాడు. సహనంతో మొండిగా దర్యాప్తు సాగించినందుకు ఫలితం దక్కింది. నెంబర్ MSD 1199 ఫోర్డ్ కార్ మాకు రిపేర్ ఇవ్వలేదు, అది మా కారు అని ఓ గరాజ్ మేనేజర్ అన్నాడు. అలాగా, దాన్ని ఎవరికైనా అద్దెకిచ్చారా అని యుగంధర్ అడిగాడు. అవును, మాణిక్యం అనే ఆయన తన ఆస్టిన్ ఒకటి మాకు రిపేర్కిచ్చారు. ఫోర్డ్ కార్ ఆయనకు అద్దెకిచ్చాం. ఎందుకు అడుగుతున్నారు అని షాప్ మేనేజర్ అన్నాడు. యుగంధర్ తన పేరు చెప్పి, ఒక కేసు దర్యాప్తు చేస్తున్నాను, నేను ఆయన గురించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయనకు చెప్పకండి అని అన్నాడు. సార్, మాకు కొంచెం కంగారుగానే ఉన్నది. ఆస్టిన్ కార్ రిపేర్ అయి 4 రోజులైంది. మాణిక్యం గారు అయిపులేరు అని అతను అనగానే, అంటే ఫోర్డ్ కార్ ఇంకా ఆయన వద్దే ఉందన్నమాట అని యుగంధర్ అన్నాడు. మేనేజర్ తల ఊపాడు. స్టాండర్డ్ కార్ ఏదైనా అతనికిచ్చారా అని యుగంధర్ అనగానే, లేదు, 2 కార్లు ఎందుకు ఇస్తాం సార్ అని అతనన్నాడు. యుగంధర్ తన ఫోన్ నెంబర్ చెప్పి మాణిక్యం ఫోర్డ్ కార్ తీసుకొని వస్తే తనకు ఫోన్ చేయమని చెప్పి ఆ షాప్లో నుంచి బయటకు వచ్చేశాడు. కనుక మాణిక్యం స్టాండర్డ్ కార్ అద్దెకు తీసుకోలేదన్నమాట అని రాజు అన్నాడు. స్టాండర్డ్ కార్ ఈ వర్క్షాప్లో అద్దెకు తీసుకోలేదు. ఆస్టిన్ రిపేర్కిచ్చి ఫోర్డ్ కార్ ఈ షాప్లో అద్దెకు తీసుకున్నట్లు ఫోర్డ్ ఇంకో వర్క్షాప్లో రిపేర్కిచ్చి స్టాండర్డ్ అద్దెకు తీసుకున్నాడేమో అని యుగంధర్ అనగానే, సార్, మరి అలా అయితే ఈ పాటికి స్టాండర్డ్ కూడా రిపేర్కిచ్చి ఇంకో కార్ అద్దెకు తీసుకొని ఉండవచ్చు అని రాజు అన్నాడు. ముందు స్టాండర్డ్ విషయం కనుక్కుందాం అని యుగంధర్ అన్నాడు. మరొక 2 వర్క్షాప్లకు వెళ్లిన తర్వాత 3వ వర్క్షాప్లో ఫోర్డ్ కార్ రిపేర్కిచ్చినట్లు తెలిసింది. మీరాయనకు మరేదైనా కార్ అద్దెకిచ్చారా అని యుగంధర్ అడిగాడు. అవునండి, ఒక స్టాండర్డ్ కార్ అద్దెకిచ్చాం. రేపటికో ఎల్లుండికో ఈ ఫోర్డ్ కార్ రిపేర్ అవుతుంది. స్టాండర్డ్ ఇచ్చేసి ఫోర్డ్ తీసుకువెళ్తానన్నారు అని ఆ వర్క్షాప్ మేనేజర్ అన్నాడు. మాణిక్యం గారు మీ షాప్కి వస్తే ఆయన ఇక్కడ ఉండగానే దయచేసి నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేస్తున్నట్లు ఆయనకు తెలియకూడదు అని యుగంధర్ హెచ్చరించాడు. ఇదిలా ఉండగా రాజు ఫోన్ ముందు కూర్చొనున్నాడు. యుగంధర్ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ గదిలో పచార్లు చేస్తున్నాడు. ఆ స్టాండర్డ్ కార్ నెంబర్ మనకు తెలుసుగా, ఎక్కడ కనపడితే అక్కడ ఆ కార్ డ్రైవర్ని పట్టుకోమని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి చెప్పి వలపన్నితే అని రాజు అనగానే యుగంధర్ నవ్వి, ఆ ఏర్పాటు ఇదివరకే చేశాను రాజు, కానీ ప్రయోజనం ఉంటుందని అనుకోను. మాణిక్యం తన ఆచూకీ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. బహుశా స్టాండర్డ్ కార్ నెంబర్ ప్లేట్లు మార్చేసుంటాడు. ఈ ఊళ్ళో కొన్ని వేల స్టాండర్డ్ కార్లున్నాయి. పోలీసులు అన్నిటినీ ఆపలేరు కదా. మనం చెప్పిన నెంబర్ ఉన్న కార్ కనపడితేనే ఆపుతారు. కనుక మాణిక్యం ఆ కారులో యథేచ్ఛగా తిరుగుతుంటాడు అని యుగంధర్ అన్నాడు. నెంబర్ ప్లేట్స్ మారుస్తాడో లేదో, ఫోర్డ్ కార్ నెంబర్ ప్లేట్లు మార్చలేదుగా అని రాజు సందేహాన్ని వెల్లిబుచ్చాడు. ఆ ఫోర్డ్ కార్ని గురించి నాకు తెలియగానే నేనింకా ఆ ట్రంక్ రోడ్ మీద నడుస్తూ ఉండగానే మాణిక్యం వర్క్షాప్కి వచ్చి ఆ కార్ ఇచ్చేసి వేరే కార్ తీసుకెళ్ళాడు. అవునా?
ఈ పాటికి స్టాండర్డ్ కార్ గురించి తెలుసుకుంటామని మాణిక్యం గ్రహించి ఉంటాడు. అందుకే నెంబర్ ప్లేట్స్ మార్చి ఉంటాడని అనుకుంటున్నాను. అంతలో ఫోన్ గణగణ మోగింది. యుగంధర్ రిసీవర్ అందుకొని డిటెక్టివ్ యుగంధర్ హియర్ అని అనగానే, సార్, లక్ష్మీ ఆటోమొబైల్స్ మేనేజర్ స్పీకింగ్. స్టాండర్డ్ కార్ ఏదైనా రిపేర్కు తెచ్చి ఇంకో కార్ అద్దెకి ఇవ్వమని ఎవరైనా అడిగితే మీరు తెలియజేయమన్నారు. ఇప్పుడే స్టాండర్డ్ కార్ తీసుకొని ఒక ఆయన వచ్చారు. మీరు చెప్పిన ఆనవాలు బట్టి ఆ మనిషే ఈ మనిషి అయి ఉండాలని అనుమానంగా ఉన్నది. అయితే ఆ కార్ నెంబర్ మీరు చెప్పిన నెంబర్ కాదు అని అతను అనగానే, బహుశా నెంబర్ మార్చుంటాడు. ఇంకో కార్ ఏదైనా అద్దెకు అడిగారా అని యుగంధర్ అడగగానే, లేదండి, ఆ కార్ రిపేర్ చేసి పెట్టమన్నాడు, అంతే. కార్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని వర్క్షాప్ మేనేజర్ అన్నాడు. గుడ్, అతన్ని వెళ్ళనివ్వకండి. వెంటనే నేను వస్తున్నాను. నేను వచ్చేంత వరకు అతన్ని ఎలాగైనా ఆపండి అని యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి కార్ దగ్గరకు పరిగెత్తాడు. రాజు కూడా యుగంధర్ వెంట వెళ్ళాడు. యుగంధర్ ట్రాఫిక్ నియమాలన్నీ ఉల్లంఘించాడు. సిటీ రోడ్డు మీద కార్ 60 మైళ్ళ స్పీడ్న వెళ్తున్నది. లక్ష్మీ ఆటోమొబైల్స్ ముందు యుగంధర్ కార్ ఆపాడు. కార్ ఆగడంతోనే కారులో నుంచి దూకి లోపలికి వెళ్ళాడు. మేనేజర్ పక్కన 2 మెకానిక్లు నిల్చనున్నారు. వాళ్లకెదురుగా మాణిక్యం నిల్చనున్నాడు. రండి రండి, మీకోసమే కాచుకొనున్నాను. మీరు నాతో మాట్లాడాలని, మీరు వచ్చేంత వరకు నన్నిక్కడ ఉండమని చెప్పారటగా అని మాణిక్యం అనగానే, మాణిక్యం వెనక్కు వెళ్ళి రాజు నిల్చున్నాడు. నేను పారిపోతానని భయపడకండి. నాతో మాట్లాడాలని మీరెంత ఆతృత పడుతున్నారో నేను మీతో మాట్లాడాలని అంత ఆత్రంగా ఉన్నాను అని మాణిక్యం అన్నాడు. ఆల్ రైట్, కమిన్ అని యుగంధర్ అన్నాడు. మాణిక్యం ముందుకు ఒక అడుగు వేశాడు. ఒక్క క్షణం అని రాజు మాణిక్యం జేబులు తడిమి కోటి జేబులో నుంచి పిస్తాల్ బయటకు తీశాడు. అందులో గుళ్ళు లేవు అని మాణిక్యం అన్నాడు. రాజు పిస్తాల్ తెరిచి చూశాడు. నిజమే, గుళ్ళు లేవు. యుగంధర్ మాణిక్యం క్లైజర్ కార్ ఎక్కి వెనక సీట్లో కూర్చున్నారు. రాజు డ్రైవ్ చేస్తున్నాడు. నాతో మీకేం పనో ఇప్పుడైనా దయచేసి చెప్పండి అని మాణిక్యం అనగానే, నాకేమీ పని లేదు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి పనున్నది అని యుగంధర్ అన్నాడు. నా మీద ఛార్జ్ ఏమిటి? ఎందుకు నన్ను ఇన్స్పెక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నారు అని మాణిక్యం అనగానే, బుకాయించకు. 1 వెంకట్రాజును హత్య చేసినందుకు హత్యానేరం నీ మీద ఉన్నది. 2 ధర్మారావుని, గిరిజను, రంగారావుని, విశ్వంని, రేవతిని వీళ్ళందరినీ ఎత్తుకుపోయిన నేరం అని యుగంధర్ అనగానే, మాణిక్యం సీటు వెనక్కి ఆనుకున్నాడు. జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి తాపీగా పొగ వదలసాగాడు. ఫోర్డ్ కార్ మీద నీ వేలిముద్రలు, ఆ ప్రాంతాల్లో నీ అడుగుజాడలు సంపాదించాను. విశ్వం ఇంట్లో నిన్న రాత్రి రేవతిని నువ్వెత్తుకు వెళ్ళినప్పుడు అక్కడ నీ అడుగుజాడలు కనిపించాయి అని యుగంధర్ అనగానే, మాణిక్యం యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూసి, అలాగా, పోనీ మీరు చెప్పింది ఒప్పుకుంటాను. ఆ 5 ఎక్కడ బంధించబడ్డారో తెలుసా అని మాణిక్యం అడిగాడు. నీ చేత చెప్పిస్తాం అని యుగంధర్ అనగానే, మాణిక్యం నవ్వి, అది అనుకున్నంత సులభం కాదు. నన్ను మీరు అరెస్ట్ చేశారంటే ఆ 5 నీళ్లు లేక తిండి లేక మలమల మాడి చస్తారు అని అన్నాడు. కారు యుగంధర్ ఇంటి ముందు ఆగింది. దిగు అని యుగంధర్ అనగానే, మాణిక్యం దర్పంగా కారులో నుంచి దిగి, మీ ఇల్లు చాలా బాగుంది అంటూ యుగంధర్తో పాటు లోపల ప్రవేశించాడు. యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. అతనికెదురుగా కుర్చీలో మాణిక్యం కూర్చున్నాడు. రాజు మాణిక్యం పక్కనే స్టూల్ మీద కూర్చున్నాడు. నన్ను శిక్షించేందుకు 5 ప్రాణాలు బలిపెట్టడం వివేకం కాదనుకుంటాను అని మాణిక్యం అన్నాడు. నిన్ను వదిలితే ఆ 5 కాక మరెంతమంది ప్రాణాలు తీస్తావో అని యుగంధర్ అనగానే, ఆ 5 నేను చంపదలుచుకోలేదు. చంపదలుచుకుంటే ఇన్ని రోజులు ప్రాణాలతో ఎందుకుంచుతాను? వాళ్లకి గుణపాఠం నేర్పడానికి బంధించాను అని మాణిక్యం అనగానే, నీ ఆత్మకథ వినాలని ఉన్నది. నువ్వెందుకు వీళ్ళందరి మీద ఇంత కక్ష పెట్టుకున్నావు అని యుగంధర్ అనగానే, మీకు నిజంగా తెలియదా? నా చేత చెప్పించాలనా అని మాణిక్యం అన్నాడు. ఊహించాను. నువ్వు సంపూర్ణ కొడుకువి కదూ అని యుగంధర్ అనగానే, మాణిక్యం తల ఊపాడు. సంపూర్ణ పెద్ద కొడుకువి అంటే ధర్మారావు కొడుకువి అవునా అని యుగంధర్ అనగానే, మాణిక్యం తల ఊపాడు. మీ అమ్మ బతికుందా పోయిందా అని యుగంధర్ అడిగాడు. పోయి 7 ఏడాదైంది అని మాణిక్యం అన్నాడు. నువ్వెక్కడ పెరిగావు? వీళ్ళందరి విషయము నీకు మీ అమ్మ చెప్పిందా అని యుగంధర్ అడిగాడు. మాణిక్యం కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ఈ ఊళ్ళోనే ఒక అనాథ శరణాలయంలో పెరిగాను. అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు. 5వ ఫారం వరకు అక్కడే చదువుకున్నాను. 15 ఏళ్లప్పుడు ఇక అక్కడ ఉండబుద్ధి పుట్టలేదు. అక్కడి నుంచి పారిపోయి స్టీమర్లో డెక్ హ్యాండ్గా ఒక షిప్పింగ్ కంపెనీలో చేరాను. బర్మా, మలయా, సిలోన్ దేశాలకు వెళ్ళాను. కొంత డబ్బు కూడబెట్టాను. ఆ డబ్బుతో టౌన్లో ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాను. బాగా లాభాలు సంపాదించాను. దిగుమతి పన్నులు చెల్లించకుండా వచ్చే సామాన్లు ఎక్కువగా అమ్మేవాణ్ణి అని మాణిక్యం అన్నాడు. మీ అమ్మనెప్పుడు కలుసుకున్నావు అని యుగంధర్ అన్నాడు. 6 ఏళ్ల తర్వాత అనాథ శరణాలయం గుమాస్తాలో స్నేహం చేసుకున్నాను. పాత రికార్డులు తిప్పి మా అమ్మ పేరు కనుక్కున్నాను. ఆమె రాజంపేటలో ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్ళి విచారించాను. రంగారావుతో కాపురం చేసిన విషయం, అతను వదిలేసిన విషయము తెలుసుకున్నాను. ఆమె కోసం వెతకడం ప్రారంభించాను. ఆ రోజుల్లో మీ దగ్గరకోసారి వచ్చాను. మీరు ఏదో కేసు మీద ఢిల్లీ వెళ్ళారని తెలిసింది. మళ్ళీ మీ దగ్గరకు రావాల్సిన అవసరం లేకపోయింది అని మాణిక్యం అన్నాడు. మీ అమ్మ ఎలా కనిపించింది అని యుగంధర్ అడిగాడు. ఆమె వెతుక్కుంటూ వచ్చింది. అనాథ శరణాలయానికి వెళ్ళి నన్ను గురించి అడిగిందట. అక్కడ గుమాస్తా నా అడ్రస్ చెప్పాడట. అమ్మ తర్వాత నా దగ్గరే ఉన్నది అని మాణిక్యం అనగానే, తన జీవిత కథంతా నీకు చెప్పి తనకు అన్యాయం చేశారని అనుకున్న వీళ్ళందరి మీద కసి తీర్చుకోమని మీ అమ్మ చెప్పిందా అని యుగంధర్ అనగానే, నో, ఆ విషయం చెప్పలేదు. వెంకట్రాజు ఆమెకు చేసిన ద్రోహం విన్నాక నాకా ఆలోచన కలిగింది. రంగారావు అమ్మను తరిమివేయడానికి చాలా వరకు కారకుడు వెంకట్రాజు తండ్రి. అతనితో సంబంధం పెట్టుకున్నదని రంగారావు అనుమానించేవాడట. విశ్వం అమ్మని అవమానించి పంపించాక వెంకట్రాజు దగ్గరకు వెళ్ళిందట. వెంకట్రాజు తన కథంతా చెప్పి తన దగ్గరే ఉంచుకోమందట. తనకు వంట చేసి పెడుతూ ఉండమన్నాడట. అప్పుడతను ట్రిప్లికేన్లో ఓ గదిలో ఉండేవాడు. ఓ రోజున అతని పర్సులో 50 రూపాయలు పోయాయట. అమ్మ దొంగతనం చేసిందని వెంకట్రాజు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడట. ఓ రోజంతా అమ్మని పోలీస్ లాకప్లో పెట్టారట అని మాణిక్యం అనగానే, తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చిందన్నమాట. ముందే నీ దగ్గరకు ఎందుకు రాలేదు అని యుగంధర్ అడిగాడు. అనాథ శరణాలయంలో పెరిగిన నేను తనన్ను పోషించే స్థితిలో ఉండనేమో అని అనుకున్నదట అని మాణిక్యం అన్నాడు. ఇంతమంది మీ అమ్మకు అపచారం చేశారని నువ్వంటున్నావు. మీ అమ్మలో కూడా ఏదో లోపం ఉండి ఉండాలని, లేకపోతే ఆమె జీవితం అంత హీనంగా తయారై ఉండదని నీకు అనుమానమే కలగలేదా అని యుగంధర్ అడిగాడు. అమ్మ చనిపోయేంత వరకు నా దగ్గరే ఉన్నది. ఆమె ఎటువంటిదో నాకు తెలుసు. దయగల మనిషి, మంచి మనసు, అమాయకురాలు. అందుకే వీళ్లంతా ఆమెకు అంత అపకారం చేయగలిగారు అని మాణిక్యం నిప్పులు కక్కుతూ అన్నాడు. వెంకట్రాజు పర్సులో డబ్బు ఆమె అపహరించి ఉండవచ్చనే అనుమానం కలగలేదా నీకు? ఆమెకు ఆశ్రయమిచ్చి తన ఇంట్లో ఉంచుకున్న వెంకట్రాజులో మంచితనం కనిపించలేదా నీకు అని యుగంధర్ అడిగాడు. మొదట ఎంత మంచిగా ఉంటేనేం 50 రూపాయలు పోయాయని అమ్మను పోలీసులకు ఒప్పజెబుతాడా? దుర్మార్గుడు అని మాణిక్యం అన్నాడు. సరే, ఆ 5గురిని ఎక్కడ బంధించావు అని యుగంధర్ అడిగాడు. మాణిక్యం నవ్వి, చెబుతాననుకున్నారా? నన్ను మీరు అరెస్టు చేసి వెంకట్రాజు హత్యానేరానికి మరణశిక్ష వేయిస్తారు. కానివ్వండి, నాకన్నా ముందు వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. నేను ఏం చేసినా చెప్పను. నన్ను వదిలేయండి. నేను వాళ్లను వదిలేసి ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను అని మాణిక్యం అనగానే, నిన్ను వదిలేస్తే వాళ్లను వదిలేస్తావన్న నమ్మకమేమిటి అని యుగంధర్ అన్నాడు. మీరు నా మాట నమ్మాలి. వాళ్లను రక్షించాలంటే అంతకన్నా గత్యంతరం లేదు అని మాణిక్యం అన్నాడు. యుగంధర్ కాసేపు ఆలోచించి, నిన్నిప్పుడు వదిలేస్తే వాళ్ళందరినీ ఎప్పుడు వదిలేస్తావు అని అడిగాడు. ఇవాళ్లే అని మాణిక్యం అన్నాడు. ఆల్ రైట్, వెళ్ళు అని యుగంధర్ అన్నాడు. మాణిక్యం నవ్వి, నేనంత సులభంగా బుట్టలో పడతాననుకోకండి. ముందు మీ ఫోన్ డిస్కనెక్ట్ చేసి మీ ఇద్దరినీ ఓ గదిలో పెట్టి బయట గడియ పెట్టి తర్వాత నేను వెళ్తాను అని అన్నాడు. తనను వెంబడించకుండా తగిన కట్టుదిట్టాలు చేసుకుంటున్నాడని యుగంధర్ గ్రహించి, ఆల్ రైట్, ఇదిగో ఫోన్ డిస్కనెక్ట్ చేయి అని బల్ల సొరుగులో నుంచి కత్తెర తీసిచ్చాడు. మాణిక్యం ఫోన్ తీగను కత్తిరించేశాడు. ఓసారి గదంతా పరీక్ష చేశాడు. ఆ గదిలో నుంచి ఇంకో దారి లేదని నిశ్చయించుకొని, గుడ్ బై, థ్యాంక్స్ అని బయటకు వెళ్ళి తలుపు బయట గడియపెట్టాడు. రాజు, క్విక్
అని యుగంధర్ అనగానే రాజు గదిలో ఉన్న అల్మార్ తలుపులు తెరిచాడు. గబగబా అరలలో ఉన్న పుస్తకాలు బయటకు లాగి చెక్క ఊడదీశాడు. అవతల గదిలోకి దారి ఏర్పడ్డది. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ గదిలో నుంచి బయటకు వెళ్లేందుకు యుగంధర్ ఆ ఏర్పాటు చేశాడు. రాజు, నువ్వు త్వరగా వెళ్ళు, జాగ్రత్త, అతని కంట పడకూడదు, నేను వెనకే వస్తున్నాను అని యుగంధర్ అన్నాడు. రాజు బల్ల మీద ఉన్న సంచి ఒకటి తీసుకొని వెనక మెట్ల వైపు పరిగెత్తాడు. పరిగెత్తుతూ సంచిలో నుంచి రంగు కళ్లద్దాలు, పెల్ట్ హ్యాట్ తీసి పెట్టుకున్నాడు. మీసాలు అతికించుకున్నాడు. యుగంధర్ బల్ల సొరుగులో నుంచి మారుతాళం చెవుల గుత్తి, పిస్తోలు తీసుకొని జేబులో వేసుకొని రాజు వెనకే పరిగెత్తాడు. మాణిక్యం వీధి చివర వరకు నడిచి వెనక్కు తిరిగి చూశాడు. వెనక్కు తిరిగి చూస్తాడని తెలిసి రాజు, యుగంధర్ ఒక ఇంటి గేటు వెనక నక్కారు. తనను వెంబడించడం లేదని తృప్తిపడి మాణిక్యం చకచకా నడిచాడు. 4 అడుగులు వేసి ఎదురుగా వస్తున్న టాక్సీ ఆపాడు. అదృష్టం బాగుండడం వల్ల ఇంకో ఖాళీ టాక్సీ అటువైపు వచ్చింది. ఆ టాక్సీ ఆపి రాజు, యుగంధర్ ఎక్కారు. డ్రైవర్ చేతిలో 10 రూపాయల నోటు పెట్టి ముందు వెళ్తున్న ఆ టాక్సీని నీడలా వెంటాడు. మరీ దగ్గరగా వెళ్లకూడదు, అనుమానం కలగకూడదు అని యుగంధర్ అన్నాడు. సైదాపేట బస్టాండ్లో మాణిక్యం టాక్సీ దిగేశాడు. రైల్వే స్టేషన్ వైపు కొంచెం దూరం వెళ్లి ఓ సైకిల్ షాప్లో సైకిల్ అద్దెకు తీసుకున్నాడు. మౌంట్ రోడ్డు మీద గిండి వైపు సైకిల్ తొక్కడం ప్రారంభించాడు. చాలా జాగ్రత్త పడుతున్నాడు రాజు. కారులో అయితే ఎవరైనా వెంటాడుతున్నది లేంది తెలియకపోవచ్చని సైకిల్ అద్దెకు తీసుకున్నాడు అని యుగంధర్ అన్నాడు. ఏం చేద్దాం సార్ అని రాజన్నాడు. మనము సైకిళ్ళు అద్దెకు తీసుకోవాలి, తప్పదు అంటూ యుగంధర్ సైకిల్ షాప్ వద్దకు వెళ్లి 2 సైకిళ్లు అద్దెకు తీసుకున్నాడు. పక్కన ఉన్న కొట్లో 2 పెద్ద డబ్బాలు కొని సైకిల్ వెనక కట్టుకొని ఇద్దరూ బయలుదేరారు. గిండి స్టేషన్కు ఫర్లాంగ్ దూరంలో మాణిక్యం కనిపించాడు. చాలా తాపీగా సైకిల్ తొక్కుతున్నాడు. సెయింట్ థామస్ మౌంట్ దగ్గర పూనమల్లికి వెళ్లే రోడ్డుకి తిరిగాడు. 2 ఫర్లాంగులు వెళ్లి ఒక పెద్ద బంగళా ముందు సైకిల్ దిగి గేటు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. యుగంధర్, రాజు కొంచెం దూరంగా ఆగారు. మనం తిన్నగా ఇంట్లోకి వెళ్ళినా స్వరాజ్యరావుకి ఫోన్ చేసి ఇల్లు చుట్టుముట్టినా ప్రయోజనం లేదు. తను పట్టుబడే ముందు బంధించబడ్డ వాళ్ళందరినీ హత్య చేస్తాడు అని యుగంధర్ అన్నాడు. మరేం చేద్దాం సార్ అని రాజు అడిగాడు. రహస్యంగా ఆ ఇంట్లోకి ప్రవేశించాలి అని యుగంధర్ అన్నాడు. నన్ను కూడా రమ్మంటే వస్తాను అని మాణిక్యం వెళ్లిన ఇంటి పక్కింటి యజమాని అన్నాడు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగి. యుగంధర్ ఆయన ఇంట్లోకి వెళ్ళి తనను పరిచయం చేసుకొని వాళ్ల తోటలో నుంచి పక్కింటి తోటలోకి వెళ్లడానికి అనుమతి కోరాడు. ప్రస్తుతం అవసరం లేదు, సహాయం అవసరమైతే ఈలవేస్తాను అని యుగంధర్ అన్నాడు. 2 ఇళ్లకి మధ్య ఉన్న ప్రహారీ గోడ మీద నుంచి ఇంటి వెనక వైపుకు రాజు, యుగంధర్ వెళ్లారు. వెనక తలుపు కొద్దిగా తెరిచి ఉన్నది. యుగంధర్ తలుపు తోశాడు. చప్పుడు కాకుండా తెరుచుకున్నది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. తలుపులన్నీ మూసి ఉండడం వల్ల చీకటిగా ఉన్నది. నడవాలోకి వెళ్లారు. చేతులెత్తండి అని మాణిక్యం నవ్వుతూ అన్నాడు. డిటెక్టివ్లిద్దరూ చేతులెత్తక తప్పింది కాదు. మీరు వెంటాడతారని నాకు తెలుసు, లేకపోతే అంత సులభంగా నన్ను వదిలిపెడతారా? సైకిళ్ల మీద వెంటాడుతున్న విషయమూ నాకు తెలుసు. రండి, తక్కిన వాళ్లతో పాటు మీరు నా ఆతిథ్యం స్వీకరించండి అని మాణిక్యం అన్నాడు. చీకట్లో నడవా చివరన మాణిక్యం ఆకారం యుగంధర్కి కనిపించింది. రాజు కాలిని తన బూట్ కాలితో నొక్కి సైగ చేశాడు. తర్వాత తన చేతిలో ఉన్న హ్యాట్ని మాణిక్యం మీదకు ఎగరేశాడు. ఎగిరి వస్తున్న హ్యాట్ మీదకు మాణిక్యం దృష్టిపోయింది. ఆ త్రుటి కాలంలో యుగంధర్ సింహంలా మాణిక్యం మీదకి దూకాడు. మాణిక్యం 2 చేతులు వెనక్కు విరిచి పట్టుకొని, రాజు, వాళ్లంతా ఎక్కడ బంధింపబడ్డారో చూడు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా మాణిక్యాన్ని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కారెక్కించుకొని తీసుకువెళ్ళిపోయాడు. మీరు మమ్మల్ని రక్షించకపోతే మేమీ కూపంలో మగ్గి ప్రాణాలు విడిచేవాళ్లం అని రంగారావు అన్నాడు. ధర్మారావు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. చాలా దిగులుగా చూశాడు. యుగంధర్ ధర్మారావుని సమీపించి చెయ్యి పట్టుకుని, ఒక పాడు పని చేస్తే లంకెలు వేసుకుని ఇన్ని అక్రమాలు జరుగుతాయి అని అన్నాడు. ధర్మారావు తల వంచుకొని బయటకు నడిచాడు. సంపూర్ణ పోయింది. సంపూర్ణ కొడుకు, తన కొడుకు మాణిక్యం ఒక హంతకుడు. తను ఆనాడు ధైర్యంగా సంపూర్ణను పెళ్లి చేసుకొని ఉంటే మాణిక్యం గర్వించదగిన కొడుకయ్యేవాడేమో అని ధర్మారావు తనలో తాననుకున్నాడు. వెరైటీగా నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా?
ఇంతటితో పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు అనే కథ సమాప్తం. సార్ మీరు ఇలా వెళ్తే ఎలా సార్? ఇట్లా వెళ్ళమంటావా?